హాయ్ ఎవరీవన్, దిస్ సోమశేఖర్. యువర్ వాచింగ్ SSTech.in యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మన ఛానల్లో చూసినట్లయితే బోత్ ఏపీ అండ్ తెలంగాణ ట్రిపుల్ అడ్మిషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తున్నాము. సో చాలామంది స్టూడెంట్స్ చూసినట్లయితే చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారనమాట. సో బికాస్ మన వాట్సాప్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళలో చాలా మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం. సో అలాగే చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బ్రో బెస్ట్ వెబ్సైట్ ఏది ట్రిపుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి అనేసి అడిగారనమాట. సో మనం ఎంత ప్రిపేర్ అయినప్పటికీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మోడల్ పేపర్స్ కానీ, మాక్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వడం కానీ, ప్రాక్టీస్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వడం కానీ సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బికాస్ మనం టైం అడ్జస్ట్ చేసుకోవడం కానీ అండ్ అలాగే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది మనం మెయిన్ ఎగ్జామ్లో అడ్జస్ట్ చేసుకోలేము కదా. సో ముందు ప్రాక్టీస్ ఉంటే ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి మాక్ టెస్ట్లకి మంచి వెబ్సైట్ అయితే ఒక వెబ్సైట్ అయితే ఉందన్నమాట. సో ఆ వెబ్సైట్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. బికాస్ నేను ఈ వెబ్సైట్ గురించి ఆల్రెడీ చెప్పాను, బట్ చాలామందికి ఆ వెబ్సైట్ని ఎలా యూస్ చేయాలో తెలియదు. సో అండ్ అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి ఈ వెబ్సైట్లో, అవన్నీ అయితే కరెక్షన్ చేసేసారనమాట ఇప్పుడు మంచి వెబ్సైట్ మన ట్రిపుల్ మాక్ టెస్ట్కి ఏది అనేసి ఒకసారి చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్లో ఏపీ ట్రిపుల్ టెక్ అనేసి గ్యాప్ లేకుండా కొట్టేయందనమాట. ఏపీ ట్రిపుల్ టెక్ అనేసి. సో అలా కొట్టగానే ఫస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట, ఏపీ ట్రిపుల్ టెక్ అనేసి. సో దాన్ని క్లిక్ చేయండి. గ్యాప్ లేకుండా ఏపీ ట్రిపుల్ టెక్ అనేసి కొట్టేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వెబ్సైట్కి వచ్చినట్లయితే ఇక్కడ పైన మెనూ అని కనపడుతుంది అండ్ అలాగే సెకండ్ ఇక్కడ కూడా మధ్యలో కూడా మెనూ అని కనపడుతుంది అనమాట. సో ఫస్ట్ మెనూని వదిలేయండి, మీరు సెకండ్ మెనూకి వచ్చి సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఆర్జికెట్టి సెట్ 2020 సెట్కి అదే ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అండ్ అలాగే టిప్స్ కానీ అండ్ ట్రిపుల్ నేచర్ సంబంధించింది కానీ కంప్లీట్ ఈ వెబ్సైట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ట్రిపుల్ గురించి అనమాట. సో ట్రిపుల్ మాక్ టెస్ట్ ఉంది ఇక్కడ చూసారా. సో ఈ ట్రిపుల్ మాక్ టెస్ట్ కానీ లేదంటే ట్రిపుల్ ఎగ్జామ్ ప్రాక్టీస్ టెస్ట్ అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లిక్ చేయండి. సో మాక్ టెస్ట్ క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ క్లిక్ హియర్ టు రైట్ 3 hours మాక్ టెస్ట్ అనమాట. సో మెయిన్ ఎగ్జామ్లకి ఒక మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారనమాట. సో ఆ ఎగ్జామ్ రాయాలనుకుంటే పైన లింక్ని క్లిక్ చేయండి. లేదంటే సబ్జెక్ట్ వైట్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ కావాలా, సైన్స్ సబ్జెక్ట్ కావాలా, బయాలజీ సబ్జెక్ట్ కావాలా అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ క్లిక్ చేయండి. సో మ్యాథ్స్ కదా. సో ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ ఫర్ ఆర్ లెసన్స్ ఉంది కదా. సో ఈ లెసన్స్కి సంబంధించిన అన్ని బిట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే సో మీరు ఇక్కడ ఏది లింక్స్ పనిచేయండి, ఇక్కడ ఏది లింక్స్ కాదండి, ఇది జస్ట్ ఏ లెసన్లు అక్కడ ఉన్న ఈ ఎగ్జామ్లో ఈ వెబ్సైట్లో అని చెప్పడానికి మాత్రమే. సో ఇవన్నమాట ప్రాక్టీస్ టెస్ట్ అయితే. సో రియల్ నెంబర్స్ అయితే రియల్ నెంబర్స్ అని ఉంటుంది. అదే పైకి స్క్రోల్ చేసినట్లయితే పాలినామియల్స్, సెట్స్, ఇంకా పైకి స్క్రోల్ చేసినట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో ఇలా ఒకటి కాదండి. సో ప్రోగ్రెషన్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, సో మెన్సురేషన్, ఇలా కంప్లీట్ అన్ని చాప్టర్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోయి సో సైన్స్ చూద్దాము, సైన్స్ ఎలా వాడాలనేది. సైన్స్ క్లిక్ చేశారు కదా. సైన్స్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. సో సైన్స్ క్లిక్ చేయగానే ఈ లెసన్స్ అయితే ఇక్కడైతే ఉంటాయన్నమాట ఈ వెబ్సైట్లో. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ నేమ్స్ అయితే ఉన్నాయి చూడ, ఈ నేమ్స్ లింక్స్ కాదండి, ఈ జస్ట్ ఏ వెబ్సైట్లో ఉన్నాయి అనేసి చెప్పడానికి మాత్రమే. సో ఈ నేమ్స్ లింక్స్ కాదు. సో మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఈ ఆర్డర్ ప్రకారం హీట్, యాసిడ్స్ అండ్ బేసిడ్స్, ఈ ఆర్డర్ ప్రకారం మీకు ఇక్కడ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో హీట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇలా పైకి స్క్రోల్ చేస్తూ వస్తే మీకు ఇక్కడ ఉన్న టెస్టులన్నీ అయిపోతాయి. సో లాస్ట్లో చూసినట్లయితే యాసిడ్స్ అండ్ బేసిస్, కెమికల్ బాండింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, ఇవన్నీ కలిపి ఇక్కడే వచ్చేసాయి అనమాట. సో దీని పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి. సో మ్యాథ్స్ చాప్టర్స్ కానీ అండ్ అలాగే ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ, సో బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించి కంప్లీట్లీ ఇక్కడే అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్ కదా. సో టెస్ట్ లింక్స్ అనమాట, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జామ్ ఉంది చూడండి. సో ఎగ్జామ్ ఉంది కదా. సో మీరు ఎగ్జామ్ రాయొచ్చు అనమాట ఇక్కడ. సో ఇలా మనం సైన్స్ సబ్జెక్ట్ని అయితే వాడాలి. అండ్ అలాగే బయాలజీ, చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే బయాలజీ ఎలా వాడాలనేది.
ఈ వెబ్సైట్లో ఎలా వాడాలి అనేది ఇక్కడ న్యూట్రిషన్ ఉంది కదా, న్యూట్రిషన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వదు టెస్ట్. చాప్టర్ 1 అనే దాన్ని క్లిక్ చేస్తే న్యూట్రిషన్ అనే చాప్టర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ వచ్చి ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. సో ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రైట్ ఆన్సర్స్ ఏవి, రాంగ్ ఆన్సర్స్ ఏవి, ఎన్ని రైట్ రాశారు, ఎన్ని మార్క్స్కి ఎన్ని రైట్ రాశారు, అండ్ రాంగ్ ఆన్సర్స్కి ఏదైనా పెట్టుంటే రాంగ్ ఆన్సర్స్కి రైట్ ఆన్సర్స్ ఏవి అనేది కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు నేను హెరిడిటీ రాయాలంటే చాప్టర్ 8 అని పక్కన ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో ఇలా చూసినట్లయితే మీకు అన్ని చాప్టర్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఈ వెబ్సైట్లో అయితే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఈ మెన్యూలో మాక్ టెస్ట్లో కానీ అండ్ అలాగే ట్రిపుల్ ఎగ్జామ్ ప్రాక్టీస్ టెస్ట్ ఏది క్లిక్ చేసినా వస్తుంది అనమాట. సో ఈ వెబ్సైట్లో అయితే కంప్లీట్లీ ట్రిపుల్ ఇన్ఫో ఉంటుంది. సో మీరు కావాలంటే చూడండి. సో గూగుల్లో ఏపీ ట్రిపుల్ టెక్ అనేసి గ్యాప్స్ లేకుండా కొట్టినట్లయితే, సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ వెబ్సైటే అదే వస్తుంది అనమాట, ఏపీ ట్రిపుల్ టెక్ అనేసి. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇది మాత్రం వస్తుంది. సో తెలుసు కదా, మెన్యూని క్లిక్ చేస్తే మళ్ళీ ఎలా వెళ్ళాలనేది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ని బాగా యూస్ చేసుకోండి. ఓకే బాయ్. ఎలాంటి డౌట్స్ అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.